ఒక యుద్ధంలో గెలిచిన తరువాత విజేత ఏం చేస్తాడు? ఇది కొంచెం వింత ప్రశ్నలా అనిపించచ్చు. అవును. కాని ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశానికి ఇది చాలా ముఖ్యం. పోటీ పరీక్షలు అనే ఒక పెద్ద యుద్ధంలో గెలిచి ఇప్పటికే ఒక ఉద్యోగంలో ఉన్నవాళ్లనుద్దేశించి చేసిన ఒక విజ్ఞప్తి గురించి ఈరోజు మనం లోతుగా చర్చిద్దాం. అవును. మన దగ్గర కొన్ని సోషల్ మీడియాలో చేసిన అప్పీల్స్ ఉన్నాయి, ఒక ప్రెజెంటేషన్ కూడా ఉంది. వీటన్నింటిలోనూ చెప్పేది ఒక్కటే విషయం. అదేంటి? అదే నాన్ విల్లింగ్నెస్. అంటే ఇప్పటికే మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా, మీకు కొత్తగా వచ్చిన మరో ఉద్యోగావకాశం అంత అవసరం లేకపోతే దాన్ని వదులుకోండి అని. వదులుకోవడం ద్వారా? ఆ దాని ద్వారా ఒక నిరుద్యోగికి సహాయం చెయ్యమని కోరడం. అయితే దీని వెనక అసలు సమస్య వేరే ఉంది. అదే క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. క్యారీ ఫార్వర్డ్ పోస్ట్లా? అంటే ఒకరు ఉద్యోగంలో చేరలేదనుకోండి, ఆ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోతుంది. అర్హత ఉన్న మరొకరికి దక్కదు. దాన్ని ఆపడానికి ఈ మొత్తం ప్రచారమనమాట. ఓహ్, సరే. అయితే దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. ఈ విజ్ఞప్తులలో 16వ శతాబ్దంలో జరిగిన జుట్ఫెన్ యుద్ధం గురించి చెప్పారు. అందులో సర్ ఫిలిప్ సిడ్నీ అనే ఒక హీరో. అతను యుద్ధంలో బాగా గాయపడ్డాడు. దాహంతో చనిపోయే పరిస్థితి. అప్పుడు అతనికొక కప్పు నీళ్లు దొరుకుతాయి. ఆ సమయంలో నీళ్లు దొరకడమంటే ప్రాణం దొరికినట్టే. కరెక్ట్. కాని అతను ఆ నీళ్లు తాగబోయే క్షణంలో తనకంటే దయనీయమైన స్థితిలో ఉన్న మరో సైనికుణ్ణి చూస్తాడు. అతను ఆ నీటి కోసం ఆశగా చూస్తూ ఉంటాడు. అప్పుడు సిడ్నీ అన్న మాటలు అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఏమన్నాడు? "థై నెసెసిటీస్ యట్ గ్రేటర్ దన్ మైన్", అంటే నా అవసరం కన్నా నీ అవసరమే ఎక్కువ అని చెప్పి ఆ నీటిని ఆ సైనికుడికి ఇచ్చేస్తాడు. ఈ కథ నీళ్లు అంటే ఉద్యోగ భద్రత. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవాళ్లకి ఇంకో పోస్ట్ అనేది బహుశా ఒక అదనపు సౌకర్యం కావచ్చు. కాని ఏళ్ల తరబడి కష్టపడి ఒక్క ఉద్యోగం కూడా లేని నిరుద్యోగికి ఆ పోస్ట్ ప్రాణాధారమైన నీళ్లు లాంటిది. ఇది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. गुराजाड़ा अप्पाराव ने कहा था, पौरू गुवाडिकी तोड़ू पाडबोय. ఆల్రెడీ ఎంప్లాయిడ్ బీ ద రీజన్ సమ్వన్ అన్ఎంప్లాయిడ్ స్మైల్స్. ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నారా? ఒక నిరుద్యోగి నవ్వుకు కారణం కండి అని. ఇది నేరుగా మనసాక్షిని తట్టేలా ఉంది. ఆ తర్వాత మీరు చేరడానికి ఇష్టపడని పోస్టులకు అన్విల్లింగ్ ఫామ్ నింపమని కోరుతున్నారు. అసలు ఈ నాన్ విల్లింగ్నెస్ ఫారం వెనుక ఉన్న ప్రక్రియ ఏంటి? అదెందుకు అంత ముఖ్యం? ఇక్కడే అసలు విషయముంది. ప్రభుత్వ నియామక ప్రక్రియలో ఒక అభ్యర్థికి పోస్టు కేటాయించిన తర్వాత వాళ్లు చేరలేదు అనుకోండి, ఆ పోస్టు వెంటనే వెయిటింగ్ లిస్టులో ఉన్న తర్వాతి వ్యక్తికి వెళ్లదు. దాన్ని క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ అంటారు. అంటే ఆ పోస్టు ఖాళీగా ఉండిపోయి తర్వాతి నోటిఫికేషన్ వరకు, అంటే 2, 3 లేదా 5 ఏళ్ల వరకు కూడా భర్తీ కాదు. ఒక్క నిమిషం. అంటే ఒక చిన్న ఫారం నింపకపోవడం వల్ల ఒక పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండిపోతుందా? ఇది చాలా పెద్ద వ్యవస్థాగత లోపంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ ప్రచారం ఆ లోపాన్ని ఎత్తిచూపుతూనే దానికొక ఆచరణాత్మక పరిష్కారం చూపిస్తోంది. హస్తినాపుర సింహాసనంపై సర్వ హక్కులు దేవవ్రతుడికే ఉన్నాయి. అవును. అతన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు, బలవంతంగా పక్కకు తప్పించలేరు. అయినా సరే తన తండ్రి సంతోషం కోసం, రాజ్యం భవిష్యత్తు కోసం అతను స్వచ్ఛందంగా సింహాసనాన్ని, తన భవిష్యత్తును త్యాగం చేస్తాడు. ఆ మహోన్నత త్యాగం వల్లే అతను దేవవ్రతుడి నుండి భీష్ముడయ్యాడు. కరెక్ట్. అందనూ గౌరవించే పితామహుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ పోలిక ఇది చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఒక పోస్టును వదులుకోవడాన్ని ఓటమిగానో నష్టంగానో కాకుండా భీష్ముడి త్యాగంతో సమానమైన ఒక గౌరవప్రదమైన చర్యగా చిత్రీకరిస్తున్నారన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడున్న సైకాలజీ అదే. మీకు ఆ పోస్ట్పై పూర్తి హక్కుంది, మీ అర్హతను ఎవరూ ప్రశ్నించడం లేదు. కాని ఆ హక్కును మీరు స్వచ్ఛందంగా వదులుకుంటే మీరు భీష్ముడి అంతటి గొప్పవారవుతారు అని చెబుతున్నారు. ముఖ్యంగా డిఎస్సి, కానిస్టేబుల్, టీజీపీఎస్సీ గ్రూప్ 1, యూపీఎస్సీ వంటి ఉద్యోగాలలో ఉన్నవారు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పోస్టును వదులుకోవాలని ప్రత్యేకంగా అడుగుతున్నారు. ఎందుకంటే వారి అవసరం ఇప్పటికీ తీరిపోయిందని, వారి త్యాగం ఒకరి జీవితాన్ని నిలబెడుతుందని వాదిస్తున్నారు. మొత్తం మీద చూస్తే పురాణాలు, చరిత్ర, ఆధునిక ప్రచారం అన్నీ కలిసి ఒకే ఒక్క నైతిక ఎంపిక వైపు వేలు చూపిస్తున్నాయి. ఏంటది? మీకు అవసరం లేనిదాన్ని మీకంటే ఎక్కువ అవసరమున్నవారికి వదిలివెయ్యండి అని.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ విషయాన్ని ప్రెజెంట్ చేసిన తీరు. ఇది నష్టానికి సంబంధించింది కాదు, గౌరవానికి సంబంధించింది. హక్కును వదులుకోవడం కాదు, ఒక గొప్ప కర్తవ్యాన్ని నిర్వర్తించడం. ఇది ఒక వ్యక్తిగత కెరీర్ నిర్ణయాన్ని ఒక సామాజిక నైతిక బాధ్యతగా మారుస్తుంది. విజేత అనే స్థాయి నుండి మహానుభావుడు అనే స్థాయికి ఎదగడానికి ఇది ఒక అవకాశమని చూపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత పరిస్థితులు, వారి మనస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇది మనకొక బలమైన ఆలోచనను మిగిల్చి వెళుతుంది. ప్రతి ఒక్కరూ పోటీపడుతూ సాధ్యమైన ప్రతి ప్రయోజనాన్ని పొందాలని చూసే ఈ ప్రపంచంలో స్వచ్ఛందంగా పక్కకు తప్పుకోవడమంటే అర్థమేమిటి? మన జీవితంలో ఇంకెక్కడైనా సర్ ఫిలిప్ సిడ్నీలా నాకన్నా నీ అవసరం ఎక్కువ అని చెప్పే అవకాశాలు మనకు ఎదురవుతాయా? ఒకవేళ ఎదురైతే అలా చెప్పేంత ధైర్యం మనకు ఉంటుందా?